ప్రైజ్ ది లార్డ్. ఈ దినం దేవుని వాగ్దానం. తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక. రూతు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. దేవుడు మనకు నెమ్మది దయచేయాలంటే మనము వాక్యమును ఆశ్రయించాలి, మనము ప్రార్థనను ఆశ్రయించాలి, మనము పరిశుద్ధాత్మను ఆశ్రయించాలి. నా ప్రియ నేస్తమా, నేడు నీవు ఎదుర్కొంటున్న అనేకమైన కష్ట పరిస్థితులను బట్టి నెమ్మది లేని జీవితంలో జీవిస్తున్నావా? అయితే నెమ్మది దయచేయగల దేవుని ఆశ్రయించుము. నీవు నెమ్మది లేకుండా చేసే ప్రతి అనుకూలమైన పరిస్థితిని దేవుని తొలగించి నీ హృదయమునందు, నీ కుటుంబమునందు గొప్ప నెమ్మదిని దయచేస్తాడు. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లి. ప్రార్థన. మహాపరిశుద్ధమైన పరలోక తండ్రి, నీ పాదములకు వందనాలైనా. అయ్యా, అనేక మంది హృదయంలో నేడు సమాధానం లేక అల్లాడుచున్నారు తండ్రి, నెమ్మది లేక కునుగుచున్నారు. ఈ రాత్రి ప్రత్యేకంగా వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రేమ చేత ఆదరించండి ప్రభా. ఈ లోకంలో ధనం, బలం, ఉద్యోగం, వ్యాపారం ఇయ్యాలని సంతోషం, సమాధానం మీరే ఇవ్వగలరు ప్రభా. మీరే మా సమస్యను తీర్చండి తండ్రి. ఇరుగు పొరుగు వారితో తగాదాలు, ఉద్యోగం లేక ఉద్యోగంలో ఒత్తిడిలు, వ్యాపారం నష్టాలను, కుటుంబంలో మనస్పర్ధలు, ఉద్యోగం రాక, వివాహం కాక బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మనసును పరీక్షింపమని బతిమలాడుచున్నాను తండ్రి. సమస్యలను బట్టి చింతించకుండా విశ్వాసంతో ప్రార్థిస్తూ మీ యందు ఆనందించేలాగా మాకు సహాయం చేయండి తండ్రి. మీ వాక్యం చేత మమ్మల్ని ఆదరించి సమస్యలను ఎదుర్కొని యుక్తిని శోధన జయించే శక్తిని ఇవ్వమని వేడుకుంటూ, శాంతి సమాధానకర్త అయిన మీకే స్థుతులు చెల్లించుకుంటూ, నమ్ముట నిమ్మల్నైతే నమ్మునకు సమస్తం సాధ్యమని విశ్వాసంతో సాతానికి సిగ్గు, నీకే జయం కలుగుమంటూ ఈ రోజంతా మీరే మాకు కాచి కాపాడి దినమంతా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బతిలాడి ప్రేమతో వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.